సిటీ ఫుడ్ పార్క్ ని 1024 acres లో నిర్మిస్తున్నారు. త్వరలో రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి దగ్గర నుంచే నిర్మిస్తారు. ప్రస్తుతానికి ల్యాండ్ ఎక్విజిషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అంటే ఏంటి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఫ్యూచర్ అవసరాల కోసం మ్యానుఫ్యాక్చరింగ్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యూనిట్స్ కోసం ప్రొవైడ్ చేసిన ల్యాండ్ పార్సెల్స్ అన్నిటిని కలిపి తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని అంటారు. ఈ మొబిలిటీ వ్యాలీ మొత్తం 1200 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇక్కడ వచ్చే యూనిట్స్ లో ఈవీ టెస్టింగ్ ల్యాబ్, బ్యాటరీ టెస్టింగ్ ల్యాబ్, సిమ్యులేషన్ ల్యాబ్, కాంపోనెంట్ టెస్టింగ్ ల్యాబ్, అలానే హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ కి సంబంధించిన టెస్టింగ్ ల్యాబ్స్ వస్తాయి. అలానే ఇక్కడ సిటీ సిమ్యులేషన్ ట్రాక్ ని, అడాస్ ట్రాక్ ని కూడా నిర్మిస్తారు. అడాస్ అంటే అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్. ఇక్కడ నిర్మించే బిల్డింగ్స్ లో ఆటోమేటివ్ యూనివర్సిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ప్లగ్ అండ్ ప్లే ఇంక్యుబేషన్ సెంటర్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ లో హుండై ఆల్రెడీ 1400 crores ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. జర్మన్ ఆటో పార్ట్స్ మ్యానుఫ్యాక్చరర్ ZF 322 crores ని ఇన్వెస్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది. ఫిస్కర్ కంపెనీ యుఎస్ తర్వాత ఫస్ట్ ఇంజనీరింగ్ R&D ఫెసిలిటీని ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది. అపోలో కంపెనీ డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయబోతుంది. బాష్ కంపెనీ ఆటోమోటివ్స్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ సేఫ్టీ సొల్యూషన్స్ ని డెవలప్ చేయడం కోసం 3000 మెంబర్స్ ని హైర్ చేసుకుంటామని అనౌన్స్ చేసింది. ఇంకా కొంచెం లాంగ్ లో చూస్తే ఈ మూమిన్పేట దగ్గర నుంచి ఇటువైపు వెళ్తే సదాశివపేటకి రీచ్ అవుతాము. ఈ సదాశివపేట ఏరియాకి పక్కనే ఈ లొకేషన్ లో MRF లిమిటెడ్ ఉంది. ఇది MRF టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది సుమారుగా 120 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ MRF లిమిటెడ్ దాటి ఒక 10 minutes డ్రైవ్ చేస్తే ఓక్సన్ యూనివర్సిటీకి రీచ్ అవుతాము. ఇదే ఓక్సన్ యూనివర్సిటీ. ఇది మొత్తం 250 acres లో ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి. సుమారుగా 1500 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 100 మంది ఫ్యాకల్టీ ఉంటారు. అలానే సదాశివపేట దగ్గర నుంచి రైట్ సైడ్ వస్తే ఇక్కడ సంగారెడ్డి దాటిన తర్వాత కంది ఏరియాలో IIT హైదరాబాద్ ఉంది. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే గీతం యూనివర్సిటీ ఉంది. ఈ గీతం యూనివర్సిటీ దాటితే మనం ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అవుతాము. ఇదే IIT హైదరాబాద్ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ క్యాంపస్ ఉండే ఏరియా. ఇది మొత్తం 576 acres లో స్ప్రెడ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ మెహతాబ్ ఖాన్ గూడెం దగ్గర నుంచి కందికి వెళ్లే దారిలో చూస్తే ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి. లైక్ యునైటెడ్ బ్రూయరీస్, అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్, మెగా ఫ్రూట్ ప్రాసెసింగ్ లిమిటెడ్, క్రౌన్ బీర్స్ ఇండియా, NCC క్రౌన్స్, కార్ల్స్బెర్గ్ బ్రూయరీ. ఈ విధంగా మనం ఈ జేబీసీ ప్రైడ్ ప్రాజెక్ట్ దగ్గరికి సదాశివపేట దగ్గర నుంచి గాని, శంకరపల్లి దగ్గర నుంచి గాని, సంగారెడ్డి దగ్గర నుంచి గాని చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. ఈ ప్రాజెక్ట్ ఆఫీస్ లొకేషన్ గచ్చిబౌలిలో నానక్రామ్గూడ టోల్ గేట్ కి ఆపోజిట్ లో వైష్ణవి సింబల్ లో ఉంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. థ్యాంక్ యూ.